Dear students, welcome to Abhi online classes. ఈరోజు quadratic expressions exercise 3Aలో మనం ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ కవర్ చేసేసాం. ఇక రిమైనింగ్ రోమన్ నెంబర్ 2లో 6th, 7th అండ్ 10th క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఈరోజు మనం 7th ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. అదేవిధంగా హోంవర్క్గా స్టూడెంట్సే ట్రై చేసుకోవచ్చు 6th వన్ అండ్ 10th వన్. దాంతో మనకి ఎక్సర్సైజ్ 3A క్లోజ్ అవుతుంది. సాల్వ్ ద ఈక్వేషన్ రూట్ ఆఫ్ 3x by x plus 1 plus root of x plus 1 by 3x is equal to 2. Solve అంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ x వాల్యూ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ is the given equation. We take this as equation 1. Now we put root of 3x by x plus 1 as a t. దీన్ని మనం t అనుకుందాం. If we take this as a t, ఇది కనుక t అయితే దీనికి ఇది రెసిప్రోకల్ కాబట్టి ఇది 1/t అవుతుంది, ఈక్వల్ టు 2. నౌ టేక్ ఎల్సిఎం t స్క్వేర్ ప్లస్ 1/t ఈజ్ ఈక్వల్ టు 2. t స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2t. t స్క్వేర్ మైనస్ 2t ప్లస్ 1 ఈక్వల్ టు 0. 2tని లెఫ్ట్ సైడ్కి తెచ్చేసాం. దిస్ ఈజ్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్గా ట్రీట్ చేసినట్టయితే a మైనస్ b హోల్ స్క్వేర్. Therefore t is equal to 1, 1. Same, similar roots. We take t as 1. Now we replace. ఇప్పుడు మనం t అంటే root of 3x by x plus 1 రీప్లేస్ చేసేద్దాం. root of 3x by x plus 1 equal to 1. సో రూట్ రిమూవ్ చేయాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 3x by x plus 1 equal to 1. Therefore 3x is equal to x plus 1. 3x minus x is equal to 1. Therefore 2x is equal to 1 implies x is equal to 1/2. x is equal to 1/2 is the solution. So this is the given problem. Given equation is this. The root of 3x by x plus 1 is considered as t. దీనికి ఇది రెసిప్రోకల్ కాబట్టి రివర్స్గా ఉంది కాబట్టి ఇది 1/t అవుతుంది. సో ఎల్సిఎం కట్టాము. t square plus 1/t equal to 2. Therefore t square plus 1 is equal to 2t. Now we brought this 2t to the left side. t square minus 2t plus 1 equal to 0. 1 and 1 square గా రాసినట్టయితే ఇది a square minus 2ab plus b square కాబట్టి a minus b whole square. t minus 1 into t minus 1 2 times మనకి t values 1, 1 వచ్చినాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ t ఉంది కాబట్టి 2t వాల్యూస్ వస్తాయి. బట్ హియర్ దీస్ రూట్స్ ఆర్ సిమిలర్ కాబట్టి వీ టేక్ t యాజ్ 1 అండ్ రీప్లేస్ t బై రూట్ ఆఫ్ 3x by x plus 1. t ఉన్న చోట మీరు రూట్ ఆఫ్ 3x by x plus 1ని మళ్ళీ తిరిగి రీప్లేస్ చేసేసేయండి. రూట్ రిమూవ్ చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి కాబట్టి 3x by x plus 1 ఈజ్ ఈక్వల్ టు ఎనీహౌ 1 స్క్వేర్ 1 కదా. సో దేర్ఫోర్ క్రాస్ మల్టిప్లై చేసి 3x ఈజ్ ఈక్వల్ టు x plus 1. Therefore 3x minus x is equal to 1, 2x is equal to 1. Therefore solution is x is equal to 1/2. This is the solution. 10th question. Find the quadratic equation for which sum of the roots is 7 and the sum of the squares of the roots is 25. We have to find out the quadratic equation. Quadratic equation find out చేయాలి. సో మనకి quadratic equationకి 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ యాడ్ చేస్తే 7. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ రిక్వైర్డ్ మనం కనుక్కోబోతున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అవి రూట్స్. గివెన్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా 7. అనదర్ వన్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ 25. సో ఈ రూట్స్ రెండింటిని స్క్వేర్స్ చేసి యాడ్ చేస్తే 25. ఇది అనదర్ క్లూ. ఈ 2 క్లూస్ మనం యూజ్ చేసుకుని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కావాలి. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని మనం ఎలా రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 25. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ని మనం ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab రాద్దాం. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేస్తే 7 స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 25.
49 minus 25 ఈక్వల్ టు మైనస్ 2 ఆల్ఫా బీటా ఇటు వస్తే ప్లస్ 2 ఆల్ఫా బీటా. ఈ రెండు మనం ఇంటర్చేంజ్ చేస్తున్నాం. సో నౌ 24 ఈక్వల్ టు 2 ఆల్ఫా బీటా. దిస్ ఇస్ 12 టైమ్స్. Therefore, alpha into beta equal to 12. This is the product of the roots. So, మనం అచీవ్ చేసింది ఏంటంటే సమ్ ఆఫ్ ద రూట్స్ మనకు తెలుసు. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ ఇస్ 25. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్తో పోల్చినట్టయితే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములాని యూజ్ చేసాం. సో ఆల్ఫా ప్లస్ బీటా తీసేసి 7 సబ్స్టిట్యూట్ చేసాం. 7 స్క్వేర్ 49 ప్లస్ 25 తీసుకొచ్చేసాం మైనస్ 25. 49 minus 25 gives 24. Therefore, alpha beta is equal to 12. Now we have to form the quadratic equation. Quadratic equation is x square minus of alpha plus beta into x plus alpha beta equal to 0. X square minus alpha plus beta ante 7. Alpha plus beta 7 and alpha into beta is 12. Therefore, the required quadratic equation is x square minus 7x plus 12 equal to 0. Now we will see one important note. The necessary and sufficient condition for the quadratic equations a1x square plus b1x plus c1 equal to 0 and a2x square plus b2x plus c2 equal to 0 to have a common root. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెండు quadratic equations ఉన్నాయి. సో దీనికి 2 రూట్స్ ఉంటాయి, దీనికి కూడా 2 రూట్స్ ఉంటాయి. సపోజ్ దీనికి 2 రూట్స్ ఆల్ఫా బీటా అనుకుందాం, దీనికి 2 రూట్స్ ఆల్ఫా గామా అనుకుందాం. సో అబ్జర్వ్ చేస్తే మనకు ఒక రూట్ కామన్గా ఉంది. అలా ఉండాలని లేదు, అలా ఉండడానికి ఈ నియమాన్ని పాటించాలి. సో ఒక రూట్ కామన్గా ఉండాలి అంటే ఆ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఉన్న a1 b1 c1 a2 b2 c2ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చిందో ఆర్హెచ్ఎస్ కూడా అంతే వస్తుంది. అలా కండిషన్ సాటిస్ఫై అయితే డెఫినెట్గా ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఒక రూట్ కామన్గా ఉండడం జరుగుతుంది. That necessary and sufficient condition is c1 a2 minus c2 a1 whole square equal to a1 b2 minus a2 b1 into b1 c2 minus b2 c1. This is the condition. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే డెఫినెట్గా ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఒక రూట్ కామన్గా ఉండడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ మీద మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎక్సర్సైజ్ 3bలో కామన్ రూట్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. ఇవాళ ఒక ప్రాబ్లం కవర్ చేసినట్టయితే నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ మనం సెకండ్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 3bలో ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ p ఈక్వల్ టు 0 హ్యావ్ ఏ కామన్ రూట్. వాళ్ళే చెప్పేశారు ఈ 2 ఈక్వేషన్స్కి ఒక రూట్ కామన్గా ఉంది, అయితే p వాల్యూ ఎంత? If x square minus 6x plus 5 equal to 0 and x square minus 12x plus p equal to 0 have a common root, then find p. x square minus 6x plus 5 అనేది ఒక quadratic equation. x square minus 12x plus p equal to 0 అనేది another quadratic equation. ఈ రెండు quadratic equationsకి ఒక common root ఉంది. Have a common root. Then find p. ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఒక రూట్ కామన్గా ఉన్నట్టయితే p వాల్యూ ఎంత? దీస్ ఆర్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో a1 b1 c1 a1 1 b1 minus 6 c1 5. సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో a2 1 b2 minus 12 c2 p. ఇలా రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో a1 b1 c1, సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో a2 b2 c2 రాసుకున్నాం. ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఒక రూట్ కామన్గా ఉంది కాబట్టి సిన్స్ 1 and 2 హ్యావ్ ఏ కామన్ రూట్, therefore c1 a2 minus c2 a1 whole square equal to a1 b2 minus a2 b1 into b1 c2 minus b2 c1. ఈ కండిషన్ రాస్తేనే మనకు 1 మార్క్ పడిపోతుంది. సపోజ్ ఈ క్వశ్చన్ 2 మార్క్స్కి అడిగితే కామన్ రూట్ కండిషన్ రాసినందుకు 1 మార్క్ మనకి ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. c1 అంటే 5, a2 అంటే 1, c2 p,
a1 1 whole square, a1 b2 1 into minus 12, a2 b1 1 into minus 6, here minus already ఉంది కాబట్టి minus into minus plus 6, b1 c2 minus 6 into p minus 6p, minus 12 into 5 minus 60, here already minus ఉంది కాబట్టి plus 60, 5 into 1 5 minus p whole square equal to minus 12 plus 6 అంటే minus 6, minus 6p plus 60. సో ఇప్పుడు మనం దీన్ని a minus b whole square x 5 square 25 plus p square minus 2 into 5 10, 10 into p 10p, minus into minus plus 36p minus 60 into 6 360, p square minus 10p minus 36p minus 46p plus 25 plus 360 equal to 0. p square minus 46p plus ఈ రెండు మనం యాడ్ చేస్తే 385 ఈక్వల్ టు 0. ఇప్పుడు p సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంది కాబట్టి రెండు p వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 into 385 ఈజ్ ఈక్వల్ టు 385. 35 11s also 385. So p square minus 35p minus 11p plus 385 equal to 0. Take p common, p minus 35 minus 11 common, p minus 35. ఈ రెండిట్లో మళ్ళీ p minus 35 కామన్, p minus 11 equal to 0. p minus 35 equal to 0 or p minus 11 equal to 0. p equal to 35 or p is equal to 11. సో p 11 అయినా అవ్వచ్చు లేదా 35 అన్నా అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏ వాల్యూస్ అయినా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఒక రూట్ ఖచ్చితంగా కామన్గా ఉంటుంది. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఒక కామన్ రూట్ ఉండాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో ఆల్రెడీ కామన్ రూట్ ఉంది కాబట్టి ఈ కండిషన్ని మనం యూజ్ చేసి p వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో హియర్ ద p వాల్యూస్ ఆర్ 11 ఆర్ 35. సో హియర్ ఎక్సర్సైజ్ 3bలో మనం చూసినట్లయితే కామన్ రూట్కి సంబంధించి మనకు 1 2 3 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం సెకండ్ చేసాం, ఇప్పుడు థర్డ్ కూడా సేమ్ మోడల్, ఫస్ట్ ఆల్సో సేమ్ మోడల్, నెక్స్ట్ ఫోర్త్ ఒకటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ క్వశ్చన్స్ కవర్ చేద్దాం. Hope you understood this class.